ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ కాబోతోంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణము, తెలంగాణ ఆవిర్భావ వేడుకల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ యాదగిరిగుట్టకు వెళ్లనున్నారు. ఉదయం 8:45 లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోనున్నారు. 100 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ శ్రీకారం చుట్టనున్నారు. వేద పాఠశాల నిర్మాణం, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. లంబాడా ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ని కలిశారు. సంత్ సేవాలాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో బ్యాంకర్లు భాగం కావాలని కోరారు. టెస్లా ఇండియా ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. దేశంలో 5వ టెస్లా కేంద్రం హైదరాబాద్లో ఏర్పాటు కానుంది. తల్లిదండ్రులు కావాలనే మీ కలను నిజం చేసుకోండి. 49 ఫర్టిలిటీ సెంటర్లో ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్ మరియు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది. కేవలం 999 రూపాయలకు ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్, AMH టెస్ట్ మరియు స్పర్మ్ టెస్ట్ తో. పరిమిత కాల ఆఫర్. ఇప్పుడే కాల్ చేయండి 7416106106. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. HCT ప్రాజెక్టు మార్పులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్యాకేజ్ 4-5లో సవరణలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన రిసోర్స్ మొబిలైజేషన్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల పనితీరుపై మంత్రి పొన్నం సమీక్షించారు. విద్యార్థులకు సమగ్ర విద్యా బోధన జరగాలన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇవాళ గుంతకల్లులో పర్యటిస్తారు. రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే రోజ్గార్ మేళాకు హాజరు కానున్నారు. కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హెచ్చరించారు. సీఎం రేవంత్ను ఏకవచనంతో సంబోధించడం మానుకోవాలి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ గురించి ఇష్టానుసారం మాట్లాడితే బాగుండదని ఎంపీ బలరాం నాయక్ హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి రైతుల ధర్నాలే నిదర్శనమన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న హరీష్ రావు ఫ్యూచర్ సిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ఫార్మా సిటీ కోసం భూములు సేకరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు చేస్తోందని అన్నారు. పెట్టుబడులు పెట్టేవారిని భయపెట్టేలా హరీష్ రావు వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మిర్చి రైతులకు బేడీలు వేసిన బీఆర్ఎస్ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ ఎద్దేవా చేశారు. యాదగిరిగుట్ట ఇంకా దేవాదాయ శాఖ పరిధిలోనే ఉందని, తిరుమల తరహాలో బోర్డు ఏర్పాటు కాలేదని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి ఆరోపించారు. రైతు సమస్యలను ప్రభుత్వం గాలి కొదిలేసింది అన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి పదవికి రాజీనామా చేశారు. తనకు అప్పగించిన పని పూర్తి చేశానంటూ లేఖలో ప్రస్తావించారు. సంగారెడ్డి జిల్లా కందిలో జరిగిన ప్రజాపాలనలో అధికారుల అలసత్వం బయటపడింది. మంత్రి దామోదర ముందే ఏహీ పట్టనట్టుగా సెల్ ఫోన్ చూస్తూ టైంపాస్ చేశారు. సీఎం చంద్రబాబు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు. కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో పాల్గొంటారు. అటవీశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్షించారు. సమావేశంలో నిర్లక్ష్యం వహించిన కొందరు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రీన్ కవర్ పెంపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వారం రోజుల్లో ఏపీ గ్రీన్ సొసైటీ ఏర్పాటు చేయాలని అధికారులకు పవన్ ఆదేశించారు. ఇవాళ గుంటూరు వైసీపీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో డివిజన్ల పెంపు, మార్పుపై చర్చించనున్నారు. రిలయన్స్ దుకాణాలపై జగన్ దాడులు చేయించడమే వైఎస్ఆర్ మృతికి కారణమని ఎంపీ చిన్ని ఆరోపించారు. హత్యలు చేసే వైసీపీకి గొడ్డలి పార్టీ పేరే బాగుంటుంది అన్నారు. వైసీపీ అబద్ధాల పునాదులతో పుట్టిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. కూటమి చేసే అభివృద్ధి ఓర్వలేక పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు. దేశంలోనే తొలిసారి విశాఖ పోలీస్ కమిషనరేట్ హోంగార్డులకు ఆరోగ్య బీమా కల్పించిందని హోంమంత్రి అనిత చెప్పారు. సివిల్ సప్లైస్ అధికారులతో మంత్రి నాదెండ్ల మనోహర్ సమీక్షించారు. రాష్ట్రంలో PNG గ్యాస్ విస్తరణపై చర్చించారు.
కర్నూలు జిల్లా జొన్నగిరి బంగారు గనులను మంత్రి కొల్లు రవీంద్ర పరిశీలించారు. దేశంలోనే తొలి ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంపీ సహా 7 ఎమ్మెల్యేలు దోపిడీపైనే దృష్టి పెట్టారని వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు మిడ్ పెన్నార్ ప్రాజెక్టు సౌత్ కెనాల్పై దృష్టి పెట్టారని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కాలువల మరమ్మతుల కోసం 8 కోట్లకు పైగా కేటాయించినట్టు చెప్పారు. జగన్పై ఎమ్మెల్యే సోమిరెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ చనిపోయి 17 ఏళ్లు గడిచినా చంద్రబాబుపై అనుమానం పోలేదన్నారు. గుంటూరు ఛానల్ నుంచి గూగుల్ సెంటర్ వరకు ఏపీ అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చెప్పారు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేశారు ఎంపీ భరత్. సొంతింటి కోసం ఎదురు చూస్తోన్న పేదల కల సాకారమైందన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆక్రమణల తొలగింపుపై మున్సిపల్ అధికారుల సహకారంతో పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి బస్సు యాత్ర చేపట్టింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నేపాలీ ముఠా కోసం స్పెషల్ సిట్ ఏర్పాటు చేస్తూ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. తిరుమలలో భక్తుల రద్దీకి అనుగుణంగా టీటీడీ చర్యలు చేపట్టింది. భక్తులకు మెరుగైన వసతి కల్పించేందుకు ఆలయ అడిషనల్ ఈవో ఎస్పీతో కలిసి ట్రాఫిక్పై ఆరా తీశారు. విజయనగరం జిల్లా ట్యాంక్ బండ్ రోడ్లో స్పా సెంటర్పై పోలీసులు దాడి చేశారు. 2 యువతులను అదుపులోకి తీసుకున్నారు. మెదక్లో కలెక్టరేట్ ఎదుట హవేళీ ఘనపూర్ గ్రామ రైతులు ధర్నా చేపట్టారు. లారీలు రావట్లేదని, ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి జిల్లా ఇరంగరిపల్లిలో జేసీబీతో చదును చేస్తోండగా దుర్గాదేవి విగ్రహం బయటపడింది. చుట్టుపక్కల గ్రామస్తులు తరలివచ్చి పూజలు చేస్తున్నారు. అమరావతిలో ఎండ ధాటికి భవన నిర్మాణ కార్మికులు వడదెబ్బ బారిన పడుతున్నారు. తుళ్లూరు పిహెచ్సిలో 10 మంది వైద్యం పొందుతున్నారు. హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్లోని డెప్యూటీ తహసీల్దార్ వంశీమోహన్ ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. అవినీతి సొమ్ముతో పిగ్లీపూర్లో 8 ఎకరాలు కొనుగోలు చేసినట్టు తేల్చింది. నంద్యాల సెంట్రల్ వేర్ హౌస్ దగ్గర రైతులు ఆందోళనకు దిగారు. జొన్నల కొనుగోళ్లు నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యానికి వ్యతిరేకంగా వనపర్తి జిల్లా గోపాలపేటలో రైతులు ధర్నాకు దిగారు. తరుగు లేకుండా ధాన్యం కొనాలి అని డిమాండ్ చేశారు. కుమరంభీం జిల్లా ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. 5.5 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను సీజ్ చేశారు. ఉత్తరప్రదేశ్లో నరసరావుపేటకు చెందిన ఉపాధ్యాయుల బృందం ప్రయాణిస్తోన్న బస్సు బోల్తా పడింది. ప్రయాణికులంతా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా గాండ్లగూడలో దొంగలు రెచ్చిపోయారు. వృద్ధ దంపతులను చితకబాది బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. హనుమకొండ జిల్లా గుండెడు గ్రామ శివారి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు అంతటా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 5 ఎకరాల మామిడి తోట, కొబ్బరి చెట్లు కాలిపోయాయి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారులు భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి దగ్గర నుంచి 10 కిలోల హైడ్రోఫోనిక్ గాంజా స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఈడేపల్లిలోని ఒక ఇంట్లో క్రికెట్ బ్యాటింగ్ నిర్వహిస్తోన్న 4 పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ సుల్తాన్ బజార్ సమీపంలో జరిగిన ఏటీఎం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు షేక్ రెహమాన్కు కర్ణాటకలో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ ఓఆర్ఆర్పై నార్సింగి నుంచి పటాన్ చెరువు వెళుతోన్న లారీని కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖ హనీ ట్రాప్ కేసులో హైదరాబాద్కు చెందిన సాంబశివరావు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నంలోని కల్వల ప్రాజెక్టు చెరువు పరిసరాల్లో మంటలు చెలరేగాయి. సుమారు 30 వ్యవసాయ మోటార్లు దగ్ధమయ్యాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణ శివారులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 2000 ఈత వనం దగ్ధమైంది. విజయనగరం జిల్లాలో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో 4 గంటలుగా విద్యుత్ నిలిచిపోవడంతో ఉక్కపోత, వడగాలులతో నగరవాసులు అల్లాడిపోయారు. విశాఖలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. పెదగదిలి జంక్షన్లో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైంది. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. పట్టణంలోని ప్రధాన రోడ్లు జలమయమయ్యాయి.
ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని చెప్పింది. పలు ప్రాంతాల్లో 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. యూరోప్లో భారత్కు సైప్రస్ కీలక వ్యాపార భాగస్వామి అని ప్రధాని మోదీ అన్నారు. భారత పర్యటనకు వచ్చిన సైప్రస్ అధ్యక్షుడితో కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. దేశవ్యాప్తంగా జూలైలో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి కానుంది. ఆయా స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యింది. జూన్ 18న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఈసీ వెల్లడించింది. జూన్ 20 కల్లా ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఉత్తరప్రదేశ్లోని డియోరియాలో సీఎం యోగి ఆదిత్యనాథ్ పర్యటించారు. 655 కోట్ల రూపాయల విలువైన 19 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఎవరెస్ట్ శిఖరంపై అపశృతి చోటు చేసుకుంది. పర్వతారోహణ తర్వాత కిందికొస్తోన్న 2 భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్ ఇటావాలోని ఓ దుకాణంలో చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించాయి. సమీపంలో ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించడంతో జనం వణికిపోయారు. భారత పారిశ్రామిక ప్రగతి, సరళీకృత వ్యాపార విధానాలపై మరింత శ్రద్ధ కనబరుస్తున్నామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వానికి తీపి కబురు చెప్పింది. 2025-26 సంవత్సరానికి గాను డివిడెండ్ రూపంలో 2.87 లక్షల కోట్లను కేంద్రానికి అందించేందుకు ఆమోదం తెలిపింది. రాజస్థాన్లోని సికార్లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి ప్రదీప్ మేఘ్వాల్ కుటుంబాన్ని ఎన్ఎస్యుఐ జాతీయ అధ్యక్షుడు వినోద్ జాఖర్ పరామర్శించారు. హర్యానా గురుగ్రామ్లోని విద్యుత్ కేంద్రంలో ట్రాన్స్ఫార్మర్ పేలింది. దీంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఢిల్లీలోని శాస్త్రీపాక్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక వాహనాలపై కొందరు రాళ్లతో దాడి చేశారు. మయన్మార్ నుంచి అక్రమంగా తరలించిన 60,000 కిలోల వక్క గింజలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్వాధీనం చేసుకుంది. ఉప్పల్ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 55 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది. 256 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. అభిషేక్, ఇషాన్, క్లాసెన్ అర్ధశతకాలతో విధ్వంసం సృష్టించారు. బౌలర్లలో ఇషాన్ మలింగా 2, షకీబ్, ట్రవిస్ హెడ్ తలా వికెట్టు సాధించారు. బెంగళూరు బ్యాటర్లలో రజిత్ పాటీదార్ టాప్ స్కోరర్గా నిలవగా కృణాల్ పాండ్యా, వెంకటేష్ అయ్యర్ రాణించారు. విరాట్ కోహ్లీ కేవలం 15 పరుగులు మాత్రం చేసి నిరాశపరిచాడు. ఈ నెల 26 నుంచి ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్లు ప్రారంభం కానున్నాయి. తొలి క్వాలిఫైయర్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి గుజరాత్ టైటన్స్ తలపడనుంది. ఐపీఎల్లో ఇవాళ లక్నో సూపర్ జైంట్స్తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. లక్నో వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్ ప్రారంభం కానుంది.